కాకినాడ జిల్లా ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలు చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన వందే మాతరం పౌర సేవా కేంద్రం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ సూచించారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో గల బీజేపీ ఈస్ట్ మండలం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వందే మాతరం పౌర సేవా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఈస్ట్ మండలాధ్యక్షుడు గాలి దేవరశేఖర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, ఇన్ఛార్జ్ రావూరి సుధా విశిష్ట అతిథిగా పాల్గొని పౌర సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు రామ్ కుమార్, గట్టి సత్యనారాయణ, గంగాధర్లు మాట్లాడుతూ వందే మాతరం పౌర సేవా కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడిది కృష్ణ, డాక్టర్ బీవీఆర్కే రాజు, దాట్ల సూర్యనారాయణ రాజు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మేడా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అతీతంగా కాకినాడ ప్రజలందరికీ ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ స్కీమ్స్ అన్ని కూడా ఈ సేవలు చేసే ఉద్దేశంతో మేము ఒక ఆఫీస్ స్టార్ట్ చేసాం. ఇది కేవలం ఏంటంటే కమర్షియల్ గా కాకుండా ప్రజలు అందుబాటులో ఉంటూ కేవలం మినిమం చార్జెస్ తో మాత్రమే మేము సర్వీస్ చేసుకుంటూ ఈ ప్రజా సమస్య మీద అటు మున్సిపాలిటీ గానీ గవర్నమెంట్ గానీ అన్ని ఏ విషయం వచ్చినా కూడా రోడ్లు, ట్రైన్స్ గానీ లేకపోతే ఈసీఎం కార్డ్స్ కానీ లేకపోతే రేషన్ కార్డ్స్ కానీ ఇలాంటి అన్ని కూడా కార్డులు ఇప్పించే విధానంలో మేము కార్యక్రమం పెట్టడం. ఆ కార్యక్రమం ముందుకు వెళ్తున్నాం. దీన్ని కాకినాడ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, ఇదే విధంగా కాకినాడ మిగిలిన మండలం కూడా మా అన్ని మండలం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. దానికి కూడా మేము అందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తాం. సో ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని పార్టీ అత్యధికంగా మేము కోరుకుంటున్నాం.